సైబర్ నేరం అంటే నేరస్తులు మన కనవాడు ఎక్కడో ఉంటారు. ఓన్లీ మన కంప్యూటర్ నుంచి అంటే మన సెల్ ఫోన్ నుంచి లేకపోతే మన అకౌంట్ నుంచి డబ్బులు తీసుకుంటారు. వాడు ఫోన్ నుంచి చేస్తాడు. నీ పేరు మీద కాకుండా ఇంకో 10 మంది పేరు మీద కూడా నువ్వు క్రియేట్ చేసుకొని నువ్వు మెసేజ్లు పంపించచ్చు. కానీ నువ్వు పంపించినామని మేము కొంచెం కష్టతరమైన అంశం అన్నట్టు. కాబట్టి సైబర్ నేరానికి గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక వస్తువు మనకు తక్కువ ధరకు వస్తుందా? మనమైన అమ్ముతామా? ఎందుకమ్మా? రూపాయి వస్తువులు ఆడడానికి అమ్ముతామా? ఒక బండి ₹1,00,000 ₹1,50,000 విలువ చేసే బండి ఒక 30,000కి వస్తుందని 50 లక్షలు పెట్టింది అనుకో, మనం ఏం చేద్దాం? వాడు ఎప్పుడు పెట్టినా కానీ దాన్ని చూసిన తర్వాతనే మనం తీసుకోవాలి. లేదు అంటే క్యాష్ ఆన్ డెలివరీ అంటే మనకు వస్తువు ఇస్తేనే మనం పైసలు ఇవ్వాలి. అట్లా కాకుండా మనమే ఫస్ట్ పైసలు కొట్టినాం అనుకో, అవి ఉండిన వాటి అట్లా మనకి పైసలు రావు. అంటే ఇట్లాంటి జరిగే సంఘటనలు ఉన్నాయి. ఎందుకంటే ₹1,50,000 బండి 20,000కి ఇస్తామని చెప్పి 5,000 అట్లా 20,000 30,000 తీసుకొని తర్వాత స్విచ్ ఆఫ్ చేసి మనకు దొరకకుండా చేస్తాం, మన డబ్బు పోతుంది. అట్లాంటివి. ఇంకోటి మనకు ఒక ఫోన్ వస్తుంది, మేము మీ బ్యాంకు మన అకౌంట్ అప్డేట్ చేయాలి మీరు అని చెప్పి లింక్ చేయాలని చెప్పి ఫోన్ వస్తే మీ నెంబర్కి ఓటీపీ వచ్చిందని చెప్తారు. అంటే బ్యాంక్ వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేస్తారా? అసలే లేదు. మనం పోయి ఏదైనా చేసుకుంటే అదైతే కానీ ఎప్పుడు కూడా బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేయాలి. సరేనా? ఇంకోటి మనం ఏ పని చేయకున్నా కానీ పైసలు సంపాదించచ్చా? పైసలు వస్తాయి. వస్తూ ఉంటే మీకు మీ మొబైల్ ఒక 20 లక్షలు లక్కీ లాటరీ గెలుచుకున్నది మీకు వచ్చింది ఒక ₹2 లక్షల మీరు ట్యాక్స్ కట్టాలని చెప్పి అన్నారనుకో, ఏమైనా 2 లక్షలు వచ్చి 20 లక్షల 2 లక్షలు పోతే 15 లక్షలు అయితే నాకు ఉన్నాయని చెప్పి అంటారు అనుకో, ఏమవుతుంది? ఆ 2 లక్షలు అట్లే పోతుంది. వాడు ఇంకా మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఏమని చేస్తాడు? కాదు మీరు ఇంకా గెలుచుకున్నారు, ఇంకొక 20 లక్షలు గెలుచుకున్నారు కాబట్టి ఇంకా 3 లక్షలు మీరు ట్యాక్స్ కట్టాలని చెప్పి టాప్ కింద మొత్తం మనల్ని మన పైసలు తెచ్చుకుంటాం. తర్వాత తీరా చూస్తే మనం మోసపోతాం. కాబట్టి ఇలాంటి మోసాలకు గురి కాకుండా మనకున్న నాలెడ్జ్ని మన తెలిసిన వాళ్ళకు ఎక్కువ యూజే ఉన్నారు కాబట్టి చెప్పాలి. పిల్లలకు మొబైల్ ఫోన్ ఇస్తే ఏదైనా లింకులు రాగానే ఆ లింకులు వస్తుంది. ఇలాంటి సైబర్ ఒకవేళ మనం మోసానికి గురి కావద్దు. ఒకవేళ గురైతే ఏం చేయాలి? 1930 కాల్ చేయాలి. కాల్ చేస్తే మీ అమౌంట్ ఏదైతే ఆ నేరస్తులు పోతాయో ఆ అమౌంట్ హోల్డ్ అవుతుంది. హోల్డ్ అయ్యి అక్కడికి కాకుండా మీకు కాకుండా ఉంటాయి. హోల్డ్ బ్యాంక్ కంట్రోల్ ఉంటుంది. అవి చట్ట పరిధిలో మనం తీసుకునేదానికి వెసులుబాటు. అంటే మనం సైబర్ నేరానికి గురి కావద్దు. ఫస్ట్ ఒకవేళ తప్పిదారులకు గురైతే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? 1930 అనేది ఖచ్చితంగా మనకు గుర్తు రావాలి. ఇంకోటి ఏంటంటే సరే ఈ సైబర్ ఇంకోటి ఏంటంటే గాంజా ఇన్ఫర్మేషన్, పేకాట ఇన్ఫర్మేషన్ కానీ బయట ఓపెన్ డ్రింకింగ్ ఇన్ఫర్మేషన్ కానీ ఏది ఉన్నా 100 కానీ మాకు కానీ కేఆర్ నెంబర్ కానీ నా నెంబర్ కానీ ఈ వివరాలు గోప్యంగా ఉంటాయి. ఎందుకంటే గంజాయి అనేది మనోళ్ళు ఇక్కడ ఉన్న పిల్లలు తాగుతారు కానీ బయట వాళ్ళు బిజినెస్ చేస్తారు. వాళ్ళు పైసలు సంపాదించుకుంటారు. ఇక్కడ మనోళ్ళు చెడు వేసిన కూడా వాళ్ళ జీవితం ఖరాబ్ చేసుకుంటారు. వాళ్ళ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. కాబట్టి వాళ్ళను అంటే చిన్నప్పుడే మనం మొగ్గ దశలనే మనం తుంచేస్తే అది అన్నీ అక్కడ ఎవరైతే గంజాయి సప్లయర్ ఉంటారో వాళ్ళు పట్టుకుంటే మన వాళ్ళు సేఫ్ ఉంటారు. అది మన దాకా వస్తే తెలుస్తుంది. అంటే మన ఇంట్లో ఎవరైనా గంజాయి వాడు విచిత్రంగా ప్రవర్తిస్తాడు, సైకోలాగా ప్రవర్తిస్తాడు. కాబట్టి మన కుటుంబం అంధకారంలో పోతుంది. కాబట్టి సిగరెట్ ఒక 4-5 కూరగాయలు కలిసి సిగరెట్ పోయి ఒక రహస్య ప్రవేశం అంటే ఎవరు పోనీ చోట తాగుతున్నారు అంటే మనం అర్థం ఏం చేసుకోవాలా? గంజాయి తాగుతున్నారని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అట్లానే పోలీస్ స్టేషన్ కలిసి సార్ బాగా మంది కూరగాయలు గంజాయి తాగుతున్నారు అది అది చెప్పద్దు. అక్యురేట్ ఉండాలా, ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మేము స్పందిస్తాం. అంతేగాని వచ్చి ఊళ్ళో బాగా మంది తాగుతున్నారు, ఇక్కడ బాగా మంది తాగుతున్నారు అట్లా చెప్పొద్దు. ఎప్పుడు మీ వివరాలు ఎప్పుడైనా గోప్యం పేకాట అంటే చెప్పాలా, అక్యురేట్గా చెప్పాలా. బయట
మందు తాగిన ఓపెన్ టీవీ తాగినా చెప్పాలి. ఎందుకంటే మందు తాగినప్పుడు వాడు విచిత్రంగా ప్రవర్తిస్తాడు. అమ్మాయిలు పోతూ ఉంటారు, మనోళ్ళు పోతూ ఉంటారు, అక్క చెల్లెలు పోతూ ఉంటారు. పోయినప్పుడు వాళ్ళని చిడాయిస్తూ ఉంటారు. అంటే వాడి ప్రవర్తన డిఫరెంట్ ఉంటుంది. వాడు బండి నడిపితే తాగకముందు ఒక రకంగా నడుస్తాడు, తాగినాక ఒక రకంగా నడుస్తాడు. కాబట్టి ఇవన్నీ మాకు సహకరించండి, మేము కూడా మీకు ఖచ్చితంగా సహకరిస్తాం. మీ పని సార్